గుడ్ ఈవినింగ్. మన వైజాగ్ ప్రసాద్ చూడండి. ఇప్పుడైతే నేను ఏ ట్రైల్ తీసుకున్నాను, అదే చెరువు రైలు అంటారు కదా, అందులో చిన్న సైజ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది కేజీన్నర తీసుకున్నాను, కేజీ వచ్చాయి. వీటిలో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇవి గుడ్లు కలిపి కర్రీ వండుతున్నాను. చూడండి, ఇప్పుడు ముందు కూడా ఇట్లా ఏం చేయాలంటే జస్ట్ అలాగా ఇలా వేసాం కదా, అలా వేసిన తర్వాత కొంత ఉప్పు, సిమ్లో పెట్టాలి, కొంత పసుపు, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏంటంటే జస్ట్ లైట్గా వీటిని కొద్దిగా ఉప్పు వేసాం, పసుపు వేసాం, ఇందులో నీరు ఉంటుంది. సో వాటర్ అంతా దిగినట్టు మనం ఏం చేయాలంటే దీని మీద మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, చిన్న మూత పెట్టి అమ్మా, మూత ఇయ్యమ్మా, సిమ్లో పెట్టాను, మూత పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, రైట్, చూసారా ఫ్రెండ్స్, చూసారా వాటర్ అంతా దిగింది. ఇంకా దగ్గరికి అయినట్టు ఉంచితే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అది బాగా ఇంకిన దాకా మనం కొద్దిగా అలా కలుపుకోవాలి, ఓకేనా. ఈ లోపు మనం ఏం చేస్తామంటే గుడ్లు ఉన్నాయి కదా, చూసారా గుడ్లు, ఈ గుడ్లు ఏం చేయాలంటే ఇలా ఇందులో చిన్న వేసి వేసి ఇలాగంటే వేగి తక్కువ వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఎలా వచ్చేస్తుంది, తొక్క సింపుల్గా వచ్చేస్తుంది. చూసారా, పెట్టుకుందాం 5 గుడ్లు. అంటే గుడ్డు అండ్ రొయ్య, పచ్చి రొయ్య గుడ్లు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లోపు ఇవన్నీ రెడీ చేసుకుని రెడీ అవుదాం. మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఏం చేసామంటే ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కొంత ఉప్పు వేసి కొంత పసుపు వేసి అలాగా దూరగా వేపుతామన్నమాట. సరే, అలా వేగుతున్నాయి, ఇలా కొద్ది దూరగా వేగిన దాకా మనం ఉంచాలి. ఈ లోపు ఏగుతాయి, ఈ లోపు ఇది కలుపుదాం. చూసారా ఫ్రెండ్స్, నీరంతా ఇంకిపోయింది, దగ్గరికి అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక దాంట్లో బౌల్లో పెట్టుకోవాలి. సో దీనంతా ఒక బౌల్లో పెట్టుకుంటున్నాం. తగినంత నూనె వేస్తున్నాను. నూనె వేసాను. మనం ఏం చేస్తామంటే ముందుకుంటా ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా వేగింది ఆయిల్, సో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది బాగా వేగాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. కరివేపాకు తీదమ్మా. ఈలోపు గుడ్లు రెడీ అయిపోయి ఫ్రెండ్స్, చూడండి గుడ్లు రెడీ అయిపోయి, చూసారా బాగా దోరగా వేగి అయ్యే టేస్ట్ ఫ్రెండ్స్. చూసారా, ఇందులో ఈ బాగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఇది కొద్దిగా వేగాలి, బాగా మంటెట్టాను. ఎందుకంటే మనం జ్యూస్ రావాలనుకుంటే టమాటీని గ్రేవ్ చేసుకోవాలి. సో 3 టమాటీలు గ్రేవ్ చేసుకుందాం. దీనికి తగినంత 1 స్పూన్ సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఏం చేస్తామంటే కరివేపాకు కూడా వేసుకుందాం. సో దీనికి తగినంత ఆయిల్ లేదు, సో ఆయిల్ వేద్దాం.
అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ముందుగుంట మిక్స్ చేసుకున్న టమాటా జ్యూస్ ఉంది కదా, అది వేసుకుందాం. సో కొద్ది వాటర్ వేసి చూసారా ఫ్రెండ్స్, దీనిలాగా కలపాలి. ఆవాల పేస్ట్ ఇవన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి తగినంత ఉప్పు, తగినంత కారం ఇవన్నీ వేసి మనం బాగా కలపాలి. ఫస్ట్ కారం వేద్దాం. నీసుకోర కనుక మరి ఏం చేద్దామంటే ఒకటి, సో 1.5 వేసాం అంటే ఈ రొయ్యలు కనుక అలాగ వేసాం. నెక్స్ట్ పసుపు, తగినంత సాల్ట్, సో తగినంత సాల్ట్, చూసారా ఫ్రెండ్స్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలుపుతాను. అంటే నీసుకోరు కనుక మనం కారం స్పూన్నర వేసాను. ఇది బాగా ఏం చేయాలంటే మనకి చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగుంట మనం రెడీ చేసుకున్నాం కదా ప్రాన్స్, ఈ ప్రాన్స్ అందులో వేసేస్తాం. దాని జ్యూస్తో పాటు వేస్తాం, ఎందుకంటే ఆ జ్యూస్ పారికూడదు. చాలా మంది జ్యూస్ పారేస్తారు, పారికూడదు. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు చూడండి, ఈ గుడ్లు కూడా అందులో వేసేస్తాం. ఈ గుడ్లతో వచ్చిన ఆయిల్ కూడా అందులో వేసేయాలి, ఎందుకంటే మనకు ఆయిల్ ఉంటేనే బాగా చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతాన్ని ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారా, కలుపుకున్నాం కదా. ఈ కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, అయితే మనం పచ్చి రొయ్య గుడ్డు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అయిపోయింది, బాయిలింగ్ అయిపోయింది. మొత్తం ప్రాసెస్ చూపించాను ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా ఎవరు చాలా మంది వండుకోరు, చాలా తక్కువ మంది వండుకుంటారు. పచ్చి రొయ్యలు గోంగూర, పచ్చి రొయ్యలు వంకాయ, పచ్చి రొయ్యలు బీరకాయ, నెక్స్ట్ పచ్చి రొయ్యలు ఎండు చేప, ఇలాంటి కొద్ది కొద్ది కాంబినేషన్ మీద వండుకుంటారు. కానీ నేనైతే గుడ్డు పచ్చి రొయ్య. చూసారా ఫ్రెండ్స్, ఓ పక్క గుడ్డు ఉంది, ఓ పక్క పచ్చి రొయ్య ఉంది. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూడండి, టేస్ట్ చూద్దాం. తప్పు మనం చూడకూడదు, ముందు మీరే చూడాలి. చూడండి 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 ప్లీజ్. ఎలాగుంది, బాగుందా? ఓకే ఫ్రెండ్స్, సూపర్, అదిరిపోయింది. సో మీరు కూడా రొయ్యలు కానీ పెద్ద రొయ్యలు అయితే వద్దు, చిన్న రొయ్యలు, చిన్న చిన్న రొయ్యలు అంటే మన చేయి సన్నం చిలకలు ఎంత సన్నంగా ఉంటే ఆ రొయ్యలతోటి ఇలాగ చేసుకొని 4 మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని గుడ్లు వేసుకొని మసాజ్ చేసుకొని శుభ్రం చేసుకొని అన్ని విధాలు కలుపుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. రొయ్య ఉల్లిపాయ మీకు ఇంకో విషయం చెప్పలేదు, చూడండి, నిమ్మకాయ కూడా గార్నిష్గా. చూసారా ఫ్రెండ్స్, చిన్నది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నాకాసి ఎట్టి పరిస్థితులు నీసు వంట ఉన్నప్పుడు, నాన్ వెజ్ ఉన్నప్పుడు కంపల్సరీ కొద్దిగా స్పూను కారం వేసుకోండి, ఎందుకంటే నీసు వాసన వస్తుంది. పసుపు వేసుకోండి, నీసు వాసన వస్తుంది. ఈ 2 వేసుకుంటే నీసు వాసన రాదు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నిమ్మకాయ పిండిసాను, నిమ్మకాయ గార్నిష్గా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కలిపేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్,
ఇలా కలిపేసి చక్కగా తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇదే విధంగా అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో సామిరంగా వేసుకొని తింటే సూపరే సూపర్. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే వేడి వేడి అన్నంలో తింటే ఇంకా సామిరంగా సూపర్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ టీకే ప్రసాద్. you